అవకతవకలు సరిదిద్దుదామని చెప్పినటువంటి మీరు ఎందుకు సరిదిద్దలేదో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరొకసారి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, 14 నెలలైంది, ఎందుకు ఇవ్వలేదో మేము ఇప్పుడు కూడా మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నాం. దానికి జవాబు చెప్పాలి. మేము అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి జవాబు చెప్తే ఓటర్లు ఒప్పుకునేవాళ్ళు, మేము కూడా ఒప్పుకునేవాళ్ళం. కానీ ఈరోజు మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, ఉద్యమకారులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈ 14 నెలల్లో తెలంగాణ అంతా స్వర్గమైందట, తెలంగాణ అంతా కూడా మారిపోయిందట, తెలంగాణ అంతా కూడా ఉద్ధరించాడట, తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారట. ఈరోజు రేవంత్ రెడ్డి ఉపన్యాసంలో మరి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతాను, మహిళల గురించి మాట్లాడావు కదా, మీరు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు, ప్రతి మాతృమూర్తికి 2500 రూపాయలు నెలకు ఇస్తాన్నావు కదా, ఎందుకు వెళ్ళదో ఇప్పటివరకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయం చెప్తే నిజంగా ఈరోజు పట్టభద్రులు కానీ, లేకపోతే టీచర్స్ కానీ, లేకపోతే మిగతా ఉద్యోగస్తులు కానీ మీకు ఓటేసేవాళ్ళు. కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు అమలు జరగడం లేదు, తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదు, ఒక్కరికైనా ఇచ్చానా? ఆ విషయం మేము అడిగాము, దానికి జవాబు లేదు. రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామన్నావు కదా, సంవత్సరం పూర్తి అయిపోయింది కదా, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, కౌలు రైతులకు కానీ ఎందుకు ఈరోజు 15,000 చొప్పున 12,000 చొప్పున మీరు రైతు భరోసా ఇవ్వలేదో ముఖ్యమంత్రి చెప్తే సంతోషంగా ఉండేది. అంతేకాదు రైతుల గురించి మాట్లాడాడు. మరి ఈరోజు 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలలలో రైతులు అనేక రకాల పంటలు పండిస్తా ఉన్నారు. ఎందుకు బోనస్ ఇవ్వడం లేదు? 10 పంటలకు బోనస్ ఇస్తానని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు బోనస్ ఇవ్వలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు మరి ఉచిత విద్యుత్ అన్నావు, గృహజ్యోతి ఎన్ని ఇళ్ళకి ఇస్తున్నావో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ పేదవారి ఇళ్లలో ఎక్కడ కూడా గృహజ్యోతి పేరు మీద ఉచిత విద్యుత్ అందుబాటులో లేదని విషయాన్ని నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక గిరిజన బిడ్డను మేము రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎవరు మద్దతు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయలేదా? ఈరోజు కేసీఆర్ మీ పార్టీ ప్రభుత్వంలో ఢిల్లీలో మంత్రిగా లేరా? నువ్వు లేకపోవచ్చు ఆ రోజు మీ పార్టీలో. ఆ రోజు రేవంత్ రెడ్డి లేడు, కానీ మీ పార్టీ అయితే ఉంది కదా, మీ పార్టీలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశారు కదా. ఇదే హరీష్ రావు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మంత్రిగా పనిచేశాడు కదా. ఈరోజు